మంది మేము చచ్చిపోతాం, చచ్చిపోతాం, చచ్చిపోతాం అంటారండి. చచ్చిపోవడానికి మీకు హక్కు లేదు. నాట్ బోర్న్ టు డై, బోర్న్ టు విన్. నేను 1980స్‌లో ఈ బుక్కు చదివానండి 'బోర్న్ టు విన్' అనేది. ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ మీద ఎవరికి థామస్ హారిస్ అని చెప్పేసి ఆయన రాసాడండి. దానికంటే ముందు రాసిన బుక్స్‌లో అంటే ఎరిక్ బెర్న్ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అన్నది. కొంచెం టఫ్‌గా ఉంటుందది. దానికంటే కొంచెం ఈజీగా ఉండే థామస్ హారిస్ 'ఐ యామ్ ఓకే, యూ ఆర్ ఓకే.' ఇంకాస్త జంగ్ థియరీలు, ఆ థియరీలు, ఈ థియరీలు అన్నీ కలిపి ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ కూడా కలిపి, ఈగో స్టేజ్‌లు కలిపి అన్నీ కలిపి రాసిన 'బోర్న్ టు విన్' అండి. నువ్వు విజేతవా, పరాజితవా అని చెప్పేది బయట పరిస్థితిలో నువ్వు పుట్టిన కులమో, నువ్వు లావుగున్నావా, సన్నగున్నావా, డబ్బుంటే పుట్టావో, డబ్బు లేని పుట్టావో కాదండి. నీ ఈగో స్టేట్‌ని మార్చుకునే పద్ధతి. నీ ఇమేజ్‌ని మలుచుకునే పద్ధతి. బోర్న్ టు విన్ అనుకుంటున్నావా? బోర్న్ టు డై అనుకుంటున్నావా? బోర్న్ టు డై అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశవాదంతో, నిస్పృహతో నాకింక అంతా అయిపోయింది, నా బతికింతే అనే దృష్టితోటి ఉంటారు. బోర్న్ టు విన్ అనుకున్న వాళ్ళు సక్సెస్ కోసం ఆలోచిస్తారు. సమస్యని సక్సెస్‌గా మార్చుకుంటావు. ప్రాబ్లమ్‌ని ప్రోగ్రెస్‌గా మార్చుకుంటాడు. ఎదురుగాలులకి తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. బాధలొచ్చినప్పుడు భరిస్తారు. తీవ్రంగా కష్టపడతారు. ఇష్ట కార్యఫల సిద్ధిరస్తని పెరుగుతుంటారు. ఈ ఈగో స్టేజ్‌లో ఏదైతుందో అడల్ట్ ఈగో, చైల్డ్ ఈగో, పేరెంట్ ఈగో గాని సమానకాలుగా మార్చుకోవడమే ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అంటే. నువ్వు మాట్లాడే మాట, నువ్వు నిలబడే నిలాడ, నువ్వు నువ్వు బాడీ లాంగ్వేజ్, నీ కళ్ళు, నీ చూపులు అన్నీ గూడా నువ్వు బిహేవ్ చేసే ఈగో స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చైల్డ్ ఈగో స్టేట్‌లో ఉన్నోడు ఒకలా బిహేవ్ చేస్తావు. పేరెంట్ ఈగో స్టేట్‌లో ఉన్నోడు ఒకలా బిహేవ్ చేస్తావు. అడల్ట్ ఈగో స్టేట్‌లో ఉన్న ఈ 3 ఈగోలని సమర్థవంతంగా ఎప్పటికప్పుడు మలుచుకోగలిగితే నువ్వు ధన్యుడు సుమతి. అప్పుడు ఐ యామ్ ఓకే, యూ ఆర్ ఓకే, ఎవ్రీబడీ ఓకే. ఐ యామ్ ఓకే, యూ ఆర్ ఓకే థామస్ హారిస్ రాసింది కూడా ట్రాన్సాక్షన్ అనాలిసిస్ మీదే. నేను బాగున్నాను, నువ్వు బాగున్నావు, మనిద్దరం బాగుండాలి అనే భావం ఎక్కడైతే ఉందో ఎవ్రీబడీ ఓకే. ఐ యామ్ ఓకే, యూ ఆర్ ఓకే, ఎవ్రీబడీ ఓకే. జనం మనం ఇందరమై కర్ణసార బంధనమై వస్తున్న జగన్నాథ రథ చక్రాలు వస్తున్నట్టు ఊపుతోటి నువ్వు వెళ్ళగలుగుతావు. ఉయ్ అనే భావం చాలు. ఐ అంటే ఇల్‌నెస్. ఐ తీసేసి ఉయ్ పెడితే వెల్‌నెస్. ఎప్పుడు కూడా జనం, మనం ఉండాలి. ఉయ్యి అని ఉండాలండి. నేను అనే భావం తీసేయండి. మనం అనే భావం పెట్టండి. అందరూ బావుండాలి. అందరిలో నువ్వు, నేను ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా కళ్యాణం మస్తంజ ఓం శాంతి శాంతి అని చెప్పి శాంతి మంత్రాల్లో చెప్పుకున్నట్టుగా మీరు బావుండాలి అంటే బోర్న్ టు విన్, బోర్న్ టు విన్, బోర్న్ టు విన్ పుట్టడం, విజయం సాధించడం గురించి గ్రో హెల్తీ వెల్తీ వైస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.